గిది గిది ముద్దుగుందా వార్త. ముచ్చటేం తెలుసా? గణపతి బప్ప మోరియా యూరియా కావాలయ్యా అని ఇంకొచ్చరా టైటిల్ నాకు గుర్తుకొత్తలేదా? మంచిగుంది ముచ్చటడా. ఏది గణపతి బప్ప మోరియా ఇయ్యాలయ్యా యూరియా అనే టైటిల్ మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పత్రిక మెయిన్ పేపర్ వేసుకొచ్చింది. ఈనాడు కూడా గదే వార్త రాసింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా అన్న అమరాబాద్ పులి నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుకుంటా వచ్చిన ముఖ్యమంత్రి లాస్ట్కి మా రైతులు కూడా దొక్కుతున్నాడు. మా రైతులను దొక్కుతున్నాడు. ఇంకా చూసుకోరు. ఇక్కడ యూరియా కొరతపై భరోసా నిరసన, వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి, సచివాలయం గేటు బైఠాయించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తాడు. 100% మేము కూడా డిమాండ్ చేస్తాను ప్రజలుగా. యూరియా కొరత పైన చర్చ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా కొరత ఉందా లేదా, ఇస్తారా సస్తారా, ఈ అన్ని విషయాలు మాకు తెలవాలంటే చర్చ జరగాలి. 15 రోజులు చర్చ పెడతానికి మీకేం అభ్యంతరం, మీకేం నొప్పి, అంత పొడిసే పని ఏముంది? 15 రోజులు మాట్లాడని వాళ్ళు అంటారు కదా. అరే కాళేశ్వరం కమిషన్ పైన మాట్లాడరి, కాళేశ్వరం పేరుతో బదనాం చేయరి, ఫోన్ టాపింగ్ తో బదనాం చేయరి, ఫార్ములా ఈరేతో బదనాం చేయరి, గొర్రెల స్కామ్ పైన బదనాం చేయరి, ఏదైనా బదనాం చేయరి. కెమెరా మాత్రం బంద్ చేయొద్దు, కెమెరా మలిపొద్దు, మైకు కట్ చేయొద్దు, చర్చ వాయిదా వేయొద్దు, బరాబరా చేసుకుందాం. రింగాలు ఈ కబడ్డీ ఆడదావు బాబు, నువ్వు ఆడినా కబడ్డీ ఆడదామంటే భయపడతారేమే. మీరు మునగాళ్ళు అయినాక మీరు మునగాళ్ళే కదా. చర్చ పెడదామన్నా బాబు, నీ దమ్మెంతో నా దమ్మెంతో చూద్దామంటారు వాళ్ళు. ఉపయోగమంటారు, బరాబరా చూడాలి. ఇంకేంది? ఇంకా అదే వీడు మొత్తమే రాడు, ఈ మొగోడు వీడు మొత్తమే రాడు. ఇంకా అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనమాట. రాధాకృష్ణ బ్రోకర్ పని చేసుకో, బెస్ట్ ఆప్షన్. బ్రోకర్ పని చేసుకుంటే మంచిగా బతాం. ఇంతకంటే ఎక్కువ సిగ్గుండాలి కదా రాధాకృష్ణ. ఏం రాత్రం రాస్తున్నాం మనం, కొంచెం ఆలోచన చేయాలి కదా. ఒరే సమాజంలో ఏమంటారు, 15 రోజులు మాట్లాడదామంటారు నాయన. రేవంత్ జ్యోతి తెలంగాణ చీకటి. ఇక మరి చీకటి లెక్కనే రాసింది అలా వార్త. ఇటువంటి సన్నాసులు పేపర్ నడిపిస్తారు. ఇంకేం చేస్తాం? ఇక ఇప్పుడు రేవంత్ జ్యోతి ఓ ముచ్చట వేసింది చూసుకోరు. ఇప్పుడు నేను చెప్పాను ఈ జోలి. మా రేవంత్ జ్యోతి ఎట్లా చూసుకోరు, ఏమంటానంటే శిలక పలుకు కొత్త పలుకట, ఎమ్మెల్యేలు వసూలు రాజాలయ్యట. యూరియాలను పిండుకోవాలనుకున్న ఓ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు కావాలి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వసూలు రాజాలు చిల్లర పైసలు 5 లక్షలకు ఆశపడతారు మంత్రులు. చిల్లర పైసలు 5 లక్షలకు ఆశపడతారు మంత్రులు. ఓకే, వసూలు రాజాలు ఉన్నారు. ఆ వసూలు రాజా ఎమ్మెల్యే యూరియా మన అప్పనంగా యూరియా పిండుకొని పది సంపాదించంట. ఎవరయ్యా ఆయన? దయచేసి ఆయన పేరు ఎప్పుడే పుణ్యం ఉంటుంది, ఆయన పేరు ఎప్పుడు మాకు. మేము కూడా చూస్తాం ఆయన ఎవరు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నేరులో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో సామంత రాజులుగా దండనాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. అయితే రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మళ్ళీ చదువుతా, ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఎవడో బ్రోకరు, ఆ బ్రోకర్ గాని పేరు చెప్పురి. రైతులకు యూరియా బస్తాలు సప్లై చేయడానికి రాక్షసానందం ఉందా మీ కాంగ్రెస్ వరకు? ఏం పాపమే, ఏం తప్పు చేసిరా రైతులు? నీ కమిషన్ల కోసం, నీ కకృతి కోసం, నిన్ను ప్రధానం చేసుకోవడం కోసం యూరియా రాకుండా ఆపుతున్నావా? ఏం పాపం చేసిర్రు? మరి ఎవడో వాడు మన పేరు రాస్తలేడు, మా రాధాకృష్ణ రాయడు.
రేవంత్ జ్యోతి, రేవంత్ చీకటి లెక్క రాస్తారు వార్తలు, రేవంత్ జ్యోతి లెక్క రాస్తారు. మరి ఎవడు వాడు? అది ముచ్చట. ఇంకా